భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడికోల నిరసన రెండో రోజు కొనసాగుతోంది. విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెడికల్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మెడికల్ కాలేజీ ముందు బైఠాయించి ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మెడికోలు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడికోల నిరసన రెండో రోజు కొనసాగుతోంది. విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెడికల్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, అప్డేట్స్ ఏంటి? కుమార్, పాల్వంచ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2 రోజులుగా విద్యార్థుల నిరసన కొనసాగుతా ఉంది. నిన్న ఇవాళ 2 రోజుల పాటు నిరసన కొనసాగిస్తున్నారు. నిన్న ఏకంగా మెడికల్ కాలేజీ ఆవరణం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేశారు. ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ప్రిన్సిపాల్ వ్యవహార శైలి పట్ల విద్యార్థులు ఉన్నారో వారి పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేది వారి యొక్క ప్రధాన ఆరోపణగా కనిపిస్తుంది. రాత్రి వేళలో హాస్టళ్లకు విజిట్ చేసేటువంటి పేరుతో వేసుకున్నటువంటి దుస్తుల విషయంలో కావచ్చు, వ్యవహార శైలి విషయంలో కొంచెం కటువుగా మాట్లాడుతున్నారు, నిబంధనలు పెడుతున్నారు, అవమానకర రీతిలో మాట్లాడుతున్నారు అనేటువంటిది విద్యార్థుల నుంచి వచ్చినటువంటి ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణతో నిన్న ధర్నా చేశారు, నిరసన తెలిపారు. అక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకుంటూ కలెక్టరేట్ దాకా నిరసన ప్రదర్శన చేసి అందరి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. కలెక్టర్ కావచ్చు, వైద్య విధాన పత్రకు సంబంధించినటువంటి పెద్దలకు కావచ్చు, ఉన్నతాధికారులు అందరి దృష్టికి తమ సమస్య తీసుకెళ్లారు. కానీ చర్యలు తీసుకోలేదు, మౌలిక వసతులు కల్పన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని ఆరోపిస్తూ మళ్ళా ఇవాళ 2వ రోజు కూడా నిరసన దీక్షను కొనసాగించారు. మెడికల్ కాలేజీ ఎదుట గేటు ముందు బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్. రెండవది, మౌలిక వసతులు కల్పన చేయాలి, కొంత తమకు ఇబ్బంది కలుగుతుంది, హాస్టల్ విషయంలో కావచ్చు, దూరంగా ఉన్నాయి అనేటువంటి విషయం కావచ్చు, బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి వాటిల్లో కొంత ప్రభుత్వం చొరవ చూపి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. 2 రోజులుగా ఈ నిరసన కొనసాగిస్తున్నప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి హామీ రాలేదు అనేటువంటిది విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానీ ఇతర అధికారులు కానీ దిగివచ్చి తమకు న్యాయం చేసే వరకు ఇక్కడే దీక్ష కొనసాగిస్తామంటున్నారు. వి వాంట్ జస్టిస్ అనేటువంటి ప్లకార్డులు పట్టుకొని నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సంబా.